Congratulations, Olga Video, for 17 million. Thank you. సార్ మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు. చిరంజీవి గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ గారని, ఉదయ్ కిరణ్ గారని, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే డాడీ సినిమా నుంచి మొదలుపెట్టి ఎన్నో సినిమాలకి పాటలు అందించారు మీరు. సింహం అని, సీమసింహం అని బాలకృష్ణ గారిది, చెన్నకేశవరెడ్డి అని చెప్పేసి ఇట్లా చాలా సినిమాలకి మీరు అందించారు. ఇప్పటికీ మీకు బాగా మదిలో మెదిలిపోయేటువంటి పాటలు అంటే అన్ని సినిమాలకి ఇచ్చారు, చాలా రాశారు కదా, ఇప్పటికీ మీకు బాగా గుర్తుండిపోయే పాట అది ఏదైనా ఉందా? ఇప్పటికీ ఇదంటే బాగా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మెడ్రాస్లో డాడీ సాంగ్ ఓకే అయ్యిందాకా నాకు టెన్షన్ అండి. మా మిస్సెస్ రీసెంట్గా చనిపోయింది. నా వైఫ్ 5 months అవుతుంది. నా వైఫ్ అయితే సాంగ్స్ రాసుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. చిన్న పాల ప్యాకెట్ కొనటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. చిన్న రూమ్లో రెంట్కి ఉండేవాళ్ళు. కట్టుబట్టలతో వచ్చిన వాడిని నేను. అన్నీ ఫేస్ చేసి ఎలా తిరిగితే పాటలని తిరిగితే ఇంట్లో పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి. నా వైఫ్ చెప్తూ ఉండేది, అయినా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళేది. అట్లాగే వెళ్ళదీసాం, అవన్నీ ఫేస్ చేసాం. పిల్లోడిని ఒక పక్క కిడ్నీస్ ఫెయిల్ అయిన పిల్లోడు, ఒక పక్క మా భార్య ఇప్పుడు కనీసం పాల ప్యాకెట్కి కూడా లేని పరిస్థితి అది. ఆ పరిస్థితిలో నేను ఏంటంటే నేను సాంగ్స్ లిరిసిస్ట్గా సక్సెస్ అవుతానని నాకు దృఢంగా ఉంది బలం. నా వైపు చెప్పినా కానీ నేను అప్పుడప్పుడు ఒక వారంలో 3 రోజులు సేల్స్ మ్యాన్గా చేశాను. ఎయిర్ ఫ్రెషనర్ అని, అది మరి ఇంట్లో గడవాలి కదా, అది చేసుకుంటూ ఒక 4 రోజులు అది చేసి 3 రోజులు ఇట్లా తిరిగివ్వండి. అట్లా నా వైపుకి నేను చెప్పని రోజులు కూడా ఉండే, 3 రోజులు ఇట్లా తిరిగినట్టు. ఎందుకంటే ఏదో ఒకటి నాకు దృఢంగా నేను డెఫినెట్గా లిరిసిస్ట్గా సక్సెస్ అవుతానని ఉంది. సో ఇన్నవాళ్ళు సాంగ్స్ ఇన్నవాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేశారు, బాగున్నాయి సాంగ్స్ అని. అట్లా నాకు ఇంకా ప్రోత్సహించారు. అలా తిరగాల్సి వచ్చింది. దేవుని దయ వల్ల లాస్ట్ మూమెంట్లో అసలు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాంలే, ఇక తిరిగి అప్పటికే 2.5 years 3 years తిరిగాం. చెప్పులు కూడా కాళ్ళకి చెప్పులు, రబ్బర్ చెప్పులు, అప్పుడు స్లిప్పర్లు 5 రూపాయలు పెడితే స్లిప్పర్లు వచ్చాయి. 5 రూపాయలు స్లిప్పర్లు వేసుకుని ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుగుతుంటే ఆ స్లిప్పర్కి హోల్స్ పడి, ఆ హోల్స్ నుండి ఈ చిన్న ముళ్ళు రాళ్ళు గుచ్చుకుపోతూ ఉండే. అవి దులుపుకుని తిరిగేవాళ్ళు. అన్ని ఇబ్బందులు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం. ఏ నాటికైనా కానీ నేను ఆ దేవుడు ఉన్నాడు, నా కష్టాన్ని ప్రతిఫలం ఉంటుంది అన్న దృక్పథంతో నేను దృఢ సంకల్పంతో తిరిగానండి. లాస్ట్ మూమెంట్లో ఒక బాబు చెప్పాడు, అతను కూడా లిరిసిస్టే. ఆనంద్ సినీ సర్వీస్ అని ఫిల్మ్ నగర్లో ఒకటే వేప చెట్టు ఉండే చిన్నది. ఆ వేప చెట్టు దగ్గర సేద తీరుకుంటాం. తిరిగి అక్కడికి వచ్చి ఒక టీ తాగుతానికి చూసుకోవాలి. అప్పుడు చిల్లర 2 వేయాలు ఇవ్వని. అప్పుడు టీకి కూడా 3 రూపాయలు టీ. ఒక బిస్కెట్ తిని 3 రూపాయలు టీ తాగాలంటే ఎత్తుక్కోవాలి, ఉండేయాలు ఇవ్వ. మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆటోకి 2 రూపాయలు, ప్రసాద్ ల్యాబ్ ఫిల్మ్ నగర్ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ నుండి ప్రసాద్ ల్యాబ్కి 2 రూపాయలు. ఆ 2 రూపాయలు ఉండయా చూసుకోవాలి, టీకి బిస్కెట్కి వస్తుందా అవన్నీ చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని తినాలి ఏదన్నా. ఆ పరిస్థితుల్లో ఒక బాబు చెప్పాడు, అన్నా నేను కూడా పాటలు రాస్తాను కదా, మీ పాటలు విన్నాను చాలా బాగున్నాయి. 7 acresలో అన్నపూర్ణ 7 acresలో చిరంజీవి గారు డాడీ సినిమా జరుగుతుంది, వెళ్ళాను నేను, నన్ను రానిలేదన్న, మీరు ఒకసారి ట్రై చేయండి అన్నాడు. అతను చెప్పంగానే సరే చిరంజీవి గారి సినిమా చూద్దామని వెళ్ళా. నెక్స్ట్ డే దేవుడికి ప్రేయర్ చేసుకుని వెళ్ళాను నేను. వెళితే సెక్యూరిటీ ఉంటాడు కదా, అన్న ఇట్లా నేను పాటలు రాస్తాను, బాగా తిరుగుతున్నానన్న, కొంచెం పంపి అన్న ఇదని బతిలాడితే గంటకు పంపించాడు. సరే నా బాధ చూడలేక ఒకసారి నేను అరవింద్ గారికి వినిపించాలి ఈ సాంగ్స్ అని. పాపం అతనిలో ఏమనిపించిందో జాలి కలిగింది. నా వాళ్ళకున్న పరిస్థితి చూసి ఇటు నుండి వెళ్ళమన్నాడు. అట్లా వెళ్ళాం. షార్ట్గా అట్లా వెళ్ళి అప్పుడే నాగబాబు గారు, చిరంజీవి గారు, సిమ్రాన్ గారు,
వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ కారు దగ్గర. అప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిందల్ని అప్పుడే కలవాలని నేను చిన్నగా ఫైల్ పట్టుకుని చిన్నగా వెళ్తున్నాను. వెళితే అక్కడ బౌన్సర్స్ ఉంటారు కదా, అవును. నన్ను చూసాడు అతను. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానేమోనని వచ్చేసి గట్టిగా ఆగు ఆగు అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకుంటే, లేదు అరవింద్ గారిని కలుస్తా, చిరంజీవి గారిని కలవలేనులే, అరవింద్ గారిని కలుస్తాను, అసలు ఎవరిని కలుస్తాను లేదు, నువ్వు వెళ్ళిపో అన్నా. ప్లీజ్ సార్ నేను సాంగ్స్ రాస్తాను, బొచ్చెడు మంది వస్తారు రోజుకి, మేమందరం పంపిస్తే మా ఉద్యోగాలు ఉండవు అంటాడు ఆయన. కరెక్టే కదా, అది కూడా కరెక్టే. అందుకని ఇక రిక్వెస్ట్ చేస్తుంటే ఎట్లనో వాళ్ళు వెళ్ళిపోయే టైం అయింది. ఇక కారు ఓపెన్ చేసి ఆ చిరంజీవి గారు దానిలో ఎక్కుతారు. ఇక నేను చిన్నగా ఏమన్నా కానీ కొట్టాడు బౌన్సర్ అని చెప్పేసి ఆ ఫైల్ ఉంది, ఫైల్ తీసుకుని ఇట్లా మూవ్ అయ్యాను. మూవ్ అయ్యే వారికి ఆ బౌన్సర్ ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు, బాగా ఆర్మ్స్ ఇట్లా ఇట్లా అన్నాడు. నేను బక్కగా ఉంటాను, ఇట్లా పెట్టి ఇట్లా అనే వారికి ఆ ఫోర్స్కి నేను కింద పడిపోయా. ఆ గనేటు రాయి ఉంది కింద ఇటు వెనక, ఇట్లా అనే వరకు రాయి తగిలి ఇట్లా పడ్డా. ఫైలు ఒక అట్ట ఫైల్ అది. ఆ ఫైల్ పడే వరకు సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్. పడే వరకు ఇట్లా సౌండ్ పడంగానే ఇట్లా తిరిగి చూశారు అందరు. అరవింద్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు, సిమ్రాన్ గారు అందరూ ఇట్లా చూసే వరకే లేపండి పాపం పడ్డాడు అని అరవింద్ గారు ముందుకు వచ్చాడు. ఆయన అనగానే అమ్మ దేవుడు బతికిచ్చావు, నేను పడతాం కూడా మంచిదే అనుకున్నాను. అనుకుని లేపితే వెళ్ళిపోని మళ్ళీ బౌన్సర్ ఆగ ఏంటి బాబు ఏంటి సార్, మిమ్మల్ని కలుస్తానికి వచ్చాను, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 6 పాటలు రాసుకున్నాను సార్, అది ఒక్కసారి ఒక్క పల్లవి వినిపిస్తాను సార్ ప్లీజ్ సార్. తిరిగి ఇప్పుడు వరకు 3 సంవత్సరాల నుండి తిరుగుతుంది, లిరిసిస్ట్గా నా దగ్గర ఏమన్నా టాలెంట్ ఉంటే అవకాశం ఇవ్వండి సార్ అన్న. సరే రావయ్యా రాని అన్నాడు. అంటే వెళ్ళాడు. చిరంజీవి గారు అప్పుడే మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో, నన్ను చూసి ఇట్లా చూశాడు. సార్ ఈయన ఏదో 2 పాటలు ఉండేయంట పల్లవులే, ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తారా అన్నాడు అరవింద్ గారు చిరంజీవి గారితో. అయినా ఓకే అన్నాడు చిరంజీవి గారు. అంటే ప్రొడక్షన్ అనే వరకు చైర్లు వేసేసారు, ఒక 7-8 చైర్లు ఒక రూమ్లో. రావా కూర్చో అన్నారు నన్ను, నేను నిలబడతాను సార్ అన్న. అందరు కూర్చున్నారు, చిరంజీవి గారు, నాగబాబు గారు, మోహన్ గారు అని అరవింద్ గారు ఫ్రెండ్, నాగరాజు గారు, వీళ్ళంతా కూర్చున్నారు. అరవింద్ గారు అన్నారు కూర్చో అన్నాడు. నేను నిలబడే పాడతాను సార్ అన్న. చిరంజీవి గారు గట్టిగా కూర్చో బాబు కూర్చో అన్నాడు. అంటే ఓకే థ్యాంక్ యూ సార్ అన్న. కూర్చున్నాను. తర్వాత తొందరగా సార్కి టైం లేదు, తొందరగా వినిపించి ఇక 2 పల్లవులు అన్నది 6 పల్లవులు వినిపించేసి, 6 పల్లవుల వరకు వాళ్ళు ఆపమని చెప్పలేదు అరవింద్ గారు, చిరంజీవి గారు లేవలేదు. అట్లాగే వినిపించుకుంటూ పోతానే ఉండ. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. చిరంజీవి గారు అక్కడే ఉండరు, అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు. నేను ఇట్లా తలకాయ ఉంచుకుని ఇట్లా పాడుతూనే ఉండ. ఇది సిగ్గు చీమంత నీ చెంప చేమంత అని ఇట్లా పాడుతూ ఉండ. ఫస్ట్ పాడిచ్చిన వయసిస్సులు వరదే వచ్చే అట్లా మ్యూజిక్ వేసుకుంటూ నాకు అలవాటు టేబుల్ మీద కొడతాం. ఆ టేబుల్ కూడా ఉంది, వేసారు వాళ్ళు. ఏమైనా కొట్టాలా అన్నాడు అరవింద్ గారు. కొంచెం చిన్న టేబుల్ సార్ అన్న. ఆ టేబుల్ ఇటు తీసుకురండి. ఆ టేబుల్ మీద ఇట్లా కొట్టుకుంటూ పాడు, టేబుల్ బాగా అంత అయిపోయింది, టేబుల్ పగలగొట్టేసేవాడు కదా అన్నాడు అరవింద్ గారు. అంటే నాకు అలవాటు సార్, కొంచెం ఇట్లా పాడితే కానీ ఆ మూమెంట్ రాదు అని. వెరీ గుడ్, ఓకే బాగానే ఉండేలే అన్న. చిరంజీవి గారు అంటే ఓకే ఏ పేరు నీ పేరు అన్నారు. శ్రీనివాస్ సార్ అన్న. వెరీ గుడ్ బాగుంది లిరిక్స్ అని వెళ్ళిపోయారు ఆయన. అందరూ వెళ్ళిపోయారు. ఇక నాగబాబు గారు కూడా ఇట్లా భుజం తట్టి వెళ్ళిపోయారు. అరవింద్ గారు వచ్చి నువ్వు ఎక్కడ ఉంటావు అన్నారు. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 సార్ అన్న. ఈ నంబర్ తీసుకోండి అయ్యా అన్నారు. ఎవరితో? మోహన్ గారితో. నాగరాజు గారు ఉంటారు. నంబర్ తీసుకోమంటే మళ్ళీ ఏదో అవకాశం అని అనుకోబోకు, అవసరం ఉంటే పిలుస్తాం అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. కొంచెం విషయం ఉంది,
చెప్తానులే నేను అన్నారు. ఉమ్, ఓకే, వినిపించాను చాలు. చిరంజీవి గారు ఎదురుగా 4-6 పాటలు వినిపించా, 6 పల్లవులు. ఉమ్, నేను గెలిచాను, ప్రపంచాన్ని గెలిచినంత శక్తి అనుకున్నా నేను. ఓకే.